అయితే ఈరోజు మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఎల్వి కన్వెన్షన్ హాల్ ఉందో అక్కడ బైన్సపట్నం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసినందుకు, అదేవిధంగా ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి, ఈ సమాజంలో ఏ విధంగా తమ పేరు ప్రతిష్టలను సంపాదించుకోవాలో, అదేవిధంగా ఉన్నత శిఖరాలకు ఏ విధంగా ఎదగాలని అంశం మీద ఈరోజు బైన్సపట్నంలో ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంపాక్ట్ వారి ఆధ్వర్యంలో ఈ మోటివేషన్ క్లాస్ను నిర్వహించడం జరిగిందన్నమాట. అయితే వివిధ పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొని అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఇంపాక్ట్ ట్రైనర్లు, మోటివేషన్ స్పీకర్లు ఉన్నారో వాళ్ళ యొక్క మాటలు విని అక్కడ ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ కావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక చక్కటి మంచి అవకాశాన్ని వినియోగించుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఈ క్లాసులు వినడం వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవాలో, ఏ విధంగా మంచి మార్గాల వైపు వెళ్ళాలనో, ఏ విధంగా తల్లిదండ్రులతో కలిసిమెలిసి బతకాలనో, ఈ సమాజంలో ప్రతి ఒక్కరి పైన ప్రేమ అనురాగాలు, అదేవిధంగా వాళ్ళతో ఏ విధంగా ఈ సొసైటీలో మెలగాలనో ఈ ఇంపాక్ట్ మన ట్రైనింగ్ క్లాస్లో అంటే విద్యార్థులకు ఈ నిర్వహించినటువంటి ఈ క్లాసెస్లో వాళ్ళు నేర్చుకోవడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఎలాంటి సహాయ సహకారం లేని వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఏ విధంగా ఎదిగిందో దాని గురించి చెప్తూ మన మోటివేషన్ స్పీకర్ అయినటువంటి వేణు కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీహరి సార్ గారు అక్కడ పిల్లలకు మంచిగా చక్కగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఎస్పీ గారు, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే భూషణ్ సార్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మోటివేషన్ స్పీకర్స్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ గారు పాల్గొనడం జరిగింది.